దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లాగే కాంగ్రెస్ పాలన ఉందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాషాయ పార్టీ నేతలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసీలో వేసినట్లేనని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే నిండా మునుగుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లంకల దీపక్ రెడ్డి గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత కిషన్ రెడ్డి తీసుకుంటారని అన్నారు బండి సంజయ్. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం ఇది. నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ గా చేస్తా, వాషింగ్టన్ గా చేస్తా, సింగపూర్ గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రమే డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధుల సమస్యలే. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తు. రాబోయే మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసులు, సైనికుల చేతుల్లోనేనని చెప్పారు. బుల్లెట్ ను నమ్ముకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోతారన్నది చరిత్ర చాటిన సత్యమన్నారు. ఢిల్లీ చాణక్యపురి జాతీయ పోలీసు స్మారక స్తూపం దగ్గర పోలీసు అమరవీరులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి నివాళులర్పించారు బండి సంజయ్. పోలీసుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవొద్దని చెప్పారు. జూబ్లీహిల్స్ లో లంకల దీపక్ రెడ్డి గెలుపును లంకలో ఉన్న రావణుడు కూడా ఆపలేడని అన్నారు ఎంపీ రఘునందన్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని విమర్శించారు. సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ నే బీఆర్ఎస్ దక్కించుకోలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉందని కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఏ మార్పు తీసుకురాలేదన్నారు రఘునందన్. మీ ఉత్సాహం చూస్తా ఉంటే లంకల దీపక్ రెడ్డి గారి గెలుపుని ఆ లంకలు ఉన్న రాక్షసులు కూడా ఆపలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముడి వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసుడు ఎంత బలవంతుడైనా జయం ధర్మం వైపే నిలబడింది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇవాళ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కమలం పార్టీ నేతలు.